ఏ పొలములో అయితే పరగేరడానికి వెళ్ళిందో దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక ఏంటో తెలుసా? ఆ పొలమునకే ఆమెను దేవుడు యజమానురాలిగా చేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నమ్మకస్తుడు, ప్రేమగలవాడు, దయగలిగిన వాడినటువంటి బోయాజును దేవుడు ఆమె కొరకు సిద్ధపరిచాడు. 3 బారిన ఆమె జీవితాన్ని చిగురింప చేయడానికి దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళికను వేశాడు. ప్రియులారా, రూతు ఒక మాటే అంది, నీ దేవుడే నా దేవుడని. అలా చెప్పగలిగినప్పుడు మనం కూడా దేవుడు మన కొరకు ఒక ఉన్నతమైనటువంటి కృపను, ఆశీర్వాదాన్ని దాచగలుగుతాడని మనం నమ్మాలి. ప్రియులారా, ఈ దినాన్న నీవు కూడా రూతు వలె అత్తను ప్రేమించేదానుగా ఉంటావా? నీవు కూడా రూతు వలె జీవము కలిగిన దేవునిపై ఆనుకుని జీవించగలుగుతావా? అలా ఉన్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. అలా ఉన్నప్పుడు దేవుడు మనలను వర్ధిల్లింప చేస్తాడు. అతి ఉన్నతమైన కృప ప్రభు నీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను నాయన. నిజమే, రూతు మిమ్మలను నమ్మినది, మిమ్మలను విశ్వసించింది. పరగ ఏరడానికి వెళ్ళి ఆ పొలానికే యజమానురాలుగా నీవు చేస్తావు నాయన. బోయాజును తనకు భర్తగా ఇచ్చావు తండ్రి. మంచి వంశవాళిగా ఆమెను స్థిరపరిచారు నాయన. క్రీస్తు ప్రభువ ఆ వంశములో నుండే మీరు రావడానికి ప్రణాళికను ఏర్పాటు చేశారు తండ్రి. ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో మేము కూడా మీ యందు విశ్వాసం ఉంచగలిగినప్పుడు మమ్మలను కూడా రూతు వలనే ఆశీర్వదిస్తారు తండ్రి. అలాంటి ధన్యత నీ బిడ్డల జీవితాలు అనుగ్రహించమని యేసు నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.